హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. 'రొమాంటిక్ కిల్లర్' పార్ట్ 11. అను అలా చేయటం చూసి అభి కోపంగా ఏదో అందాం అనేసరికి బయట డోర్ కొట్టిన సౌండొచ్చింది. అను భయంగా అభి వైపు చూస్తుంది. ఈ రూమ్‌లో అభి, అను మాత్రమే ఉన్నారు. అందులోనూ డోర్ క్లోజ్ చేసి వితౌట్ షర్ట్‌లో ఉన్న అభిని, తన్ని చూస్తే తప్పుగా అనుకుంటారని అనుకి వెన్నులో వణుకు పుట్టింది. భయం వేసింది. కంటి నిండా నీళ్లతో అభిని చూస్తే అను భయం అర్థం చేసుకుని అభి దూరం జరిగి షర్ట్ వేసుకుని అను చెయ్యి పట్టుకుని బ్యాక్ డోర్ నుండి తీసుకుని వెళ్ళాడు. బయటికి వెళ్ళగానే అభి చెయ్యి విదిలించుకుంటుంది. థ్యాంక్ యూ సార్, బయటికి తీసుకొచ్చినందుకని చెప్పి వెళ్తూ ఉండగా అను చెయ్యి పట్టుకుని వెనక్కి లాగాడు ఒక్కసారిగా. ఫోర్స్గా లాగటం వలన వెళ్ళి అభి గుండె మీద పడింది. అను కళ్ళల్లోకి చూస్తూ హెల్ప్ చేసుకున్నందుకు ఒట్టి థ్యాంక్స్ చెప్తే సరిపోతుందా అని అన్నాడు అభి. అలా అనగానే అను లిప్స్ వైపు చూశాడు. అభి ఇంటెన్షన్ అర్థమయ్యి చెయ్యి విడిపించుకుందామంటే అబ్బే వదులుతేనేగా చాలా గట్టిగా పట్టుకున్నాడు. ఇంకా ఇలాగా విదిలించుకోవటం వేస్ట్ అని ప్లీజ్ సార్ వదలండి. ఇలా మనల్ని ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. అనుకుంటే అనుకోని, నాకేమీ ఫరక్ పడదు. మీకు కాదు, మీకేమీ అవ్వదు. సార్, నా గురించి అందరూ తప్పుగా అనుకుంటారు. పొరపాటున ఈ విషయాలు మా ఇంట్లో తెలిస్తే నన్ను ఇంక కాలేజీకి కూడా పంపరు. ఇందాక మీరు నేను ఉన్న పొజిషన్లో ఎవరికంటైనా పడితే నాకు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ప్లీజ్ నాకు దూరంగా ఉండండి. అప్పటి వరకు సైలెంట్గా విన్న అభి దూరంగా ఉండండి అని అనేసరికి కోపం వచ్చేసి అను బుగ్గల్ని పట్టుకుని చూడు, నీకు ప్రతిసారి చెప్పాను. ఇంకొకసారి నువ్వు కనుక నాకు దూరం అవుదామని థింక్ చేసినా, కనీసం ఆ ఆలోచన వచ్చినా సరే నెక్స్ట్ సెకండ్ నేనేం చేస్తానో నాకే తెలీదు అని అనగానే అను భయంగా చూసేసరికి ఈ భయం ఇలాగే మెయింటైన్ చెయ్యి. లేదు అంటే దూరం గీరం అన్నావో ఏం చేస్తానో, ఈసారి ఎక్కడ ముద్దు పెడతానో నాకే తెలీదు. లిప్స్ పై మాత్రం చెయ్యను. ఇంకొక విషయం, ఈ విక్రమ్‌తో కూడా దూరంగా ఉండు. అర్థమయ్యిందా? అను ఇంకా అలా చూస్తూ ఉండేసరికి ఏంటి మిడిగుడ్లు వేసుకుని అలా చూస్తున్నావు? అర్థమయిందా అవ్వలేదా చెప్పు. అర్థమైనట్టు తల తిప్పుతుంటే నోరు పడిపోయిందా ఏంటి గదిమేసరికి? అర్థమైంది సార్. అను కళ్ళల్లోకి రొమాంటిక్‌గా చూస్తూ ఏంటి బేబీ, నన్ను వదిలి వెళ్ళబుద్ధి కావటం లేదా? వదిలి ఇంతసేపైనా నాకు దగ్గరగానే ఉన్నావు? లేకపోతే నాతో రొమాన్స్ చేయాలని ఉందా అని హస్కీగా కళ్ళల్లోకి చూసి చెప్తుంటే వెంటనే అను అది గమనించి అభి నుండి దూరం జరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అను వెళ్ళడం నవ్వుతూ చూస్తున్న అభి వెనక్కి తిరగానే గౌతమ్ కళ్ళు నోరు తెరుచుకుని మరీ అభినే చూస్తున్నాడు. అను క్లాస్ దగ్గరికి వెళ్ళగానే క్లాస్ జరుగుతూ ఉంది. అను రావటంతో అందరూ అను వైపు తిరిగారు. ఆ లెక్చరర్ సీరియస్గా అను వైపు చూసేసరికి సారీ మేడం, అది ల్యాబ్ రూమ్ ఎక్కడుందో తెలియకపోతే నన్ను అడిగి వెళ్ళాలి కదా అను. నీ వల్ల ఇంకొకరిని పంపించి బుక్స్ తెప్పించుకున్నా. నీ వల్ల క్లాస్ కూడా లేటుగా స్టార్ట్ అయ్యింది. సారీ మేడం. సరే, నీ ప్లేస్లోకి వచ్చి కూర్చో. ఓకే మేడం. ఏంట్రా అంత తెరిచావు? నోరు ముయ్యి ముందు. ఏం చేస్తున్నావురా? లీనాతో వెళ్ళి అనుతో బయటకు వస్తున్నావు. కొంప తీసి లోపల అక్కడంతేమీ లేదు అని జరిగింది చెప్పాడు. ఎందుకు నవ్వుతున్నావు బే? నవ్వక ఏం చేయమంటావురా? నీ కళాఖండాలు అనుకి మాత్రమే చూపిస్తున్నావు. పాపం అను. నాకు అసలే చిరాగ్గా ఉంది. గెలక్క నన్ను. దేనికి చిరాకు నాయనా? అను నిన్ను అలా చూసినందుకా? లేకపోతే నీ పని మధ్యలో ఆగిపోయినందుకా? బోలో బోలో. అది నన్ను అలా చూసినంత మాత్రాన నాకు ఎందుకు ఏమవుతుంది? అది మధ్యలో ఆగినందుకు అనుకుంటా. ఎందుకో చిరాగ్గా ఉంది. అబ్బో, అయినా మీ ఆత్రం కాకపోతే ల్యాబ్లు, లైబ్రరీలు తప్ప ఇంకేం దొరకవా మీకు? ఇది కాలేజ్ అని కూడా లేకుండా చండాలంగా అనుభవిస్తే తెలుస్తుంది చండాలమో కాదో. అబ్బో వద్దు నాయనా, మీ అనుభవాలు మీ దగ్గరే ఉంచుకోండి. ఏంట్రా ఎక్కువ చేస్తున్నావు? అసలే చిరాకులో ఉన్నా. నువ్వు నన్ను గెలికావనుకో, మధ్యలో ఆపిన పని నీతో కంటిన్యూ చేయాల్సి వస్తుంది. పర్లేదా? పర్లేదంటే నాకు ఓకే. నువ్వేంట్రా నా మీద పడ్డావు? అయినా అబ్బాయితోటా? చిచి. అంటే అమ్మాయితో ఓకేనా నీకు? కానీ మా బాబు నాకు పెళ్లి చేస్తేనే కదా. దానికి పెళ్ళి అవసరం లేదు కదరా. నీకు అవసరం లేదు బాబు, మాకు కావాలి.
నేను నా వైఫ్తోనే కమిట్ అవుతా, అడ్డమైన వాళ్ళతో అవను. ఒక్క క్షణం అభికి ఎందుకో బాధగా అనిపించినా పెద్దగా పట్టించుకోలేదు. నీకు పెళ్ళయిద్దని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు అవ్వదు నాకు? మీ నాన్న ఏం చెప్పాడో నువ్వు మర్చిపోయినట్టున్నావు. నీ చదువు అందులో నీ బ్లాక్ లాక్స్ అవ్వాలి. నువ్వు బిజినెస్ టేక్ ఆఫ్ చేసి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఇంత ప్రాసెస్ ఉంది. నాకు డౌటే నీకవుతుందంటే పెళ్ళి. ఒరేయ్! ఏంట్రా అలా అంటావు? నాన్నకి చెప్పా. ఇంత ప్రాసెస్ ఎందుకు నాన్నా, డైరెక్ట్‌గా పెళ్లి చేసేయండి అంటే వినరే. నా బాధ చెప్పినా అర్థం చేసుకోరు. అప్పుడే విక్రమ్ వస్తూ అభికి కనిపించాడు. తన క్లాస్ వైపు కాకుండా వేరే వైపు వెళ్ళడంతో కోపం పీక్స్‌లోకి వెళ్ళిపోయింది. వీడికి పని పాట ఏమీ లేదనుకుంటా. ఎప్పుడు చూడు దాని వెంటే తిరుగుతూ ఉంటాడు. లంచ్ టైం అవడంతో అందరూ లంచ్‌కి వెళ్ళిపోతున్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ న్యూసెన్స్ ఎందుకని అందరూ వెళ్ళిపోయాక అను దగ్గరికి వెళ్దామని బయటున్నాడు. అందరూ వెళ్ళిపోయారు. ఒక ఇద్దరు తప్ప. అను, పల్లవి కూడా బయటికి వెళ్దామని లేచేసరికి విక్రమ్ లోపలికి వస్తూ కనిపించాడు. అను, అటు చూడవే విక్రమ్ సార్ వస్తున్నారు. ఎవరు అనేలోపే విక్రమ్ వచ్చేశాడు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అని మొహమాటంగా చెప్తున్నారు. అసలు ఉదయం మెలకువ రాలేదు మా, అందుకే లేటుగా వచ్చా. అసలు రాకూడదు అనుకున్నా కానీ రేపు సండే కదా, మళ్ళీ నిన్ను చూడకుండా ఉండలేను. మళ్ళీ 2 డేస్ తర్వాత కాలేజు, అందుకని నిన్ను చూద్దామని వచ్చాను అని అంటాడు విక్రమ్. మరి ఈ మాటలు విన్న అభి ఏం చేస్తాడో వచ్చే భాగంలో చూద్దాం. అసలు అభికి అనుపై ఉన్నది ఏంటి అనేది కూడా వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.